Andariki Shubhodayam. Good morning to all of you. Welcome to my BNS class. This video is relating to the topic of wrongful restraint and the differences between wrongful confinement and wrongful restraint. What is wrongful restraint and what is wrongful confinement? I am going to tell you in this video. What is the restraining? Wrongful restraint. So presently you can see them in section 126 and 127 of Bharatiya Nyaya Sanhita. Previously they were defined in 339 and also 340 of the Indian Penal Code. There is a little difference between restraint and confinement. First of all, let us take up the wrongful restraint. Wrongful, this shows the intention. Mens rea. So, merely restraining a person is not an offense. For example, a police officer, he restrains the traffic. Meeranta ikkada agandi, vehicle, ambulance ellalani bandi aapadu anukondi. It's not restraint. Wrongfully preventing a person, wrongfully obstructing a person from moving in a specific direction. ఒక మనిషిని ఎక్కడి నుంచి కదలటా ఇటు నుంచి వెళ్ళటానికి లేదు అని అన్నారు అనుకోండి. At the same time, whereas they have right to proceed in some other ways, that means allowing movement in other direction. This is wrongful restraint. నువ్వు ఇటు వెళ్ళటానికి లేదు అంటే వెనక దారి చాలా మన ట్రాఫిక్లో ఆగిపోతాం, ఆగినప్పుడు పోవటానికి లేదన్నప్పుడు వేరే దారి కలెక్టర్ ఆఫీస్ ముందు మార్చారు. అప్పుడు లెఫ్ట్ ఏం చేస్తాం, జకరా హాస్పిటల్ రోడ్డు లేకుంటే శర్మ కాలేజ్ రోడ్లో వెళ్ళిపోతాం. సో హియర్ ఇఫ్ యు ఆర్ రాంగ్ఫుల్లీ ప్రివెంటెడ్, రాంగ్ఫుల్లీ అబ్స్ట్రక్టెడ్, ఇట్స్ కాల్డ్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యు హ్యావ్ గాట్ సమ్ అదర్ వే టు గో. మీకు లాఫ్ట్ ఆర్ట్స్లో చెప్పాను, బర్డ్ వర్సెస్ జోన్స్ 1845 అనుకున్నా కేసు. దానిలో కూడా అక్కడ మనకి రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అయినా రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అయినా రెండింటికి ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ పేరుతో పెట్టాం. ఒక ఆయన ఈ స్విమ్మింగ్ బోట్ రేసులు పెట్టి రోడ్ అబ్స్ట్రక్ట్ చేశాడు. వీడు దానికి టికెట్ లేకుండా పైకి ఎక్కితే నువ్వు ఇక్కడ కాదు వేరే దారిని వెళ్ళమన్నాడు. నేను వెళ్ళటానికి లేదు, నేను ఇదే దారిలో వెళ్ళాలంటే తగదైంది. ఒకసారి ఆ కౌసు చూసుకుంది. ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. సో రాంగ్ఫుల్లీ యూ కెనాట్ రిస్ట్రైన్ ఎనీ పర్సన్. సో సపోజ్ ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, లేకపోతే ఒక దారి ఉంది, బిల్డింగ్ ఉంది. ఇఫ్ యూ అబ్స్ట్రక్ట్ ఎ పాత్ టు పబ్లిక్ బిల్డింగ్, అఫ్ కోర్స్ వై లీవింగ్. ఇంకా మీకు సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, రోడ్డుకు తడికలు కట్టేస్తారు. ఆ తడికలు కట్టినప్పుడు ఇట్ ఈస్ అబ్స్ట్రక్షన్, రిస్ట్రైంట్. కానీ పక్కన దారి పెడితే, మోటార్ సైకిల్ వెళ్ళడానికి దారి పెడితే ఎస్ అదనమాట. సో దిస్ ఈజ్ టెంపరరీ రిస్ట్రైంట్, టెంపరరీ బ్లాకింగ్ ఆఫ్ ఎ పర్సన్స్ వే. So it is definitely less serious than confinement. Blocking a path to a specific building while leaving other ways to go, that is wrongful restraint. Now coming to confinement. What is wrongful confinement? Illegally preventing a person from proceeding beyond certain circumscribing limits. ఈ ఏరియా నుంచి నువ్వు వెళ్ళడానికి లేదు, అర్థమైందా? ఆల్మోస్ట్ it is nothing but false imprisonment, illegal imprisonment within those boundaries. సో సహజంగా మీకు ఉదాహరణ ఏం చెప్పానంటే, వీళ్ళు ఉంటారు డ్వాక్రా మహిళలు ఈ తగాదా వచ్చినప్పుడు చెప్పాను. ఒక అమ్మాయిని అక్కడే పెట్టి నువ్వు డబ్బులు కట్టిన దాకా ఈ రూమ్లోంచి బయటకు రావడానికి లేదు, ఇంట్లోంచి బయటకు రావడానికి లేదు. దిస్ ఈజ్ కన్ఫైన్మెంట్. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువ మీకు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ప్రాస్టిట్యూషన్ కేసులో ఐటీ యాక్ట్ అంటే ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్లో వస్తాయి. ఆ అమ్మాయి పాప ఎక్కడ పల్లెటూరు నుంచి వస్తుంది, వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు కట్టారు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి దాటి వెళ్ళటానికి లేదు, నువ్వు ప్రాస్టిట్యూషన్ చేయాల్సిందే. దట్ ఈస్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. అలాగే పిల్లవాడిని ఏమన్నా కిడ్నాప్ చేసి పిల్లవాడిని తన కష్టంలో పెట్టుకొని ఈ పిల్లాడికి నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఇక్కడ నుంచి పంపం, వాడు అక్కడే పెడతారు. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఈ లోపల వాడు పిల్లోడు చనిపోయే సంఘటనలు కూడా చాలా. సో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంప్రిజన్మెంట్. రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ అంటే హీ హాజ్ గాట్ అదర్ వేస్ టు గో, రైట్? సో నువ్వు ఈ పరిధి సర్కమ్స్క్రైబింగ్ లిమిట్స్, ఆ మాట గుర్తుపెట్టుకోండి.
Almost it affects nearly imprisonment within those boundaries. Complete restriction. Akademo, you have got other way to go. Right? So, kabatti, now we are going to discuss the differences. Simple differences. Only thing is degree of nature of restriction. ఎంతసేపు ఉంచావు, నువ్వు ఇటు పోవడానికి లేదు, అది కూడా కన్ఫైన్మెంట్ కింద లెక్క, కానీ వేరే దారి ఉంది కాబట్టి వేర్ దెర్ ఇస్ ఎ వే టు గో దెన్ ఇట్ ఈస్ రిస్ట్రైంట్ ఓన్లీ. సో ఆల్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్స్ ఆర్ wrongful restraint అన్నోనకర్లా, బట్ ఆల్ wrongful restraints may not be wrongful confinements. So in both cases restraint అనేది కామన్. రిస్ట్రైంట్ వితౌట్ లాఫుల్ జస్టిఫికేషన్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇల్లీగల్లీ అనే మాట అందుకే చెప్పాను, ఇల్లీగల్లీ, wrongfully. So illegally preventing a person so to proceed in a further direction, it's not it is wrongful restraint. So కొన్ని సందర్భాల్లో restraint may be physical or maybe by oral threats also. ఇటు వెళ్ళావా తాట తీస్తాను అన్నాడు అనుకోండి, ఆయన డైరెక్షన్ చూపించట్లా, బై ఫిజికల్ థ్రెట్స్. ఎస్ అంటే ఏంటి దీన్ని గుర్తుకోవాల్సింది, it should create an impression in the mind of the victim that he is going to threaten you if you go that way. ఈ రూట్లో వచ్చావా తాట తీస్తానంటాడు. సో నీకు ఆ అపరేషన్ వచ్చి వేరే దారికి వెళ్ళావు అనుకోండి, సో దట్ ఈస్ wrongful restraint. మరి అసలు ఇది ఎందుకు వచ్చింది, వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్? సో గో టు కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 19 and 21, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. సో ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 and ఆర్టికల్ 21. సో ఇక్కడ వర్డ్ రాంగ్ఫుల్ అనే మాట పెడితే కూడా తెలుసుకోండి. రాంగ్ఫుల్ మీన్స్ ఇంజూరియస్. రాంగ్ఫుల్ మీన్స్ an act which is reckless, an act which is unjust and unfair. This is wrongful meaning. By now you might have understood the difference between restraint and confinement. Now as law students you have to mention certain case laws. మీకు ప్రాబ్లం ఇచ్చిన మీకు నాకు తెలియదు, కొంతమంది ఇప్పుడు ఏం చెబుతున్నా అంటే క్వశ్చన్స్ చెప్పక్కర్లేదు అన్నారు, కానీ లా స్టూడెంట్గా మీరు కేస్ లాస్ తెలుసుకోవాలి. ప్లీజ్ నోట్ డౌన్. సో మాదాల పేరయ్య వర్సెస్ వరుగంటి చంద్రయ్య. వరుగంటి మాదాల పేరయ్య వర్సెస్ వరుగంటి చంద్రయ్య 1954. ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ హ్యావింగ్ ఏ కామన్ వెల్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. గతంలో 1954 కేసు కదా, ఆ బావి నుంచే నీళ్లు తోడుకొని 2 పొలాలకి వ్యవసాయం చేసేవాడు. సో దిస్ మ్యాన్ ద సో కాల్డ్ ఎవరైనా దట్ ఈస్ మాదాల పేరయ్య స్టాప్డ్ చంద్రయ్య ఫ్రమ్ యూజింగ్ ద వాటర్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. రైట్, నువ్వేంది ఆపేదని చెప్పి అతను బండి తీసుకొచ్చాడు. బండి తీసుకొచ్చి ఆ బండి నుంచి కార్ట్ ద్వారా లాక్కెళ్తారు, పాతకాల పద్ధతి అది. దెన్ హీ స్టాప్డ్ ద బుల్లక్స్ టు ప్రొసీడ్ in further direction. Yes, it is held to be wrongful restraint. ఇంకో కేసు శోభారాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. శోభారాణి లేక ఇట్లా చేద్దాం, శోభారాణి వర్సెస్ ద కింగ్ ఎంపరర్ 1950. ఇక్కడ ఏంటంటే ల్యాండ్ లార్డు టెనెంట్ ఉన్నప్పుడు టెనెంట్ షుడ్ బి అలౌడ్ ఆల్ యాక్సెస్. నీకు ల్యాండ్ లార్డ్కి ఎంత ఉండదో టెనెంట్ కూడా అదే ఉండాలి. కానీ this tenant is prevented by the landlord from using the bathroom. ఇళ్ళల్లో బాత్రూమ్ వాడక పాతకాలంలో ఇలాగే మాకు కూడా ఇబ్బంది పెట్టేవాడు, అంత పెట్టుకుని పైకి వెళ్ళమనేవాడు, ఒక బాత్రూమ్ ఖాళీగా ఉండేది అనేవాడు. సో ఎనివే he prevented him from using the bathroom. It is nothing but so tenant right to use the bathroom is his right. So therefore he filed a case held to be wrongful restraint. అంటే ఏంటి ఇక్కడ వేరే దారి, బయటికి వెళ్ళి బజార్లోకి వెళ్ళి దొడ్డు కూర్చోమని చెప్పాడు ఈయన. కానీ ఈ బాత్రూంలో నాకు వెళ్ళే హక్కు నువ్వు వైలేట్ చేసావు కాబట్టి wrongful restraint. ఓకే, నౌ కమింగ్ టు wrongful confinement. స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ కేశవలాల్ మంగాభాయ్ గుజోగాన్. గుజోయాన్ అయి ఉంటుందిలే, నా రాత నాకే అర్థం కాదు. ఎనివే, స్టేట్ ఆఫ్ గుజరాత్ వర్సెస్ కేశవలాల్ మగన్ భాయ్ గుజోయాన్ 1993. ఎందుకైనా మంచిది నితిన్ రెడ్డి ఎప్పుడు కొడతాగా ఏమంటారు గూగుల్లో చూసుకో 1993. సో దీంట్లో సుప్రీంకోర్టు చెప్తుంటే ఫర్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ యాక్చువల్ ఫిజికల్ రిస్ట్రిక్షన్ ఈజ్ నాట్ ఎసెన్షియల్, mere impression, apprehension is sufficient.
అంటే రూమ్లో పెట్టి తాళం వేయాల్సిన పని లేదు. రూమ్లో ఇక్కడ ఉండో అంటే మామూలుగా ఈ లవ్ అఫైర్స్ ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు లోపల పెట్టేస్తారు తండ్రి. సహజంగా టీవీలో అయితే తాళం వేస్తారు, కొన్ని సందర్భాల్లో తాళం వేయకుండా అన్నం మీద పెట్టండి. రూమ్లోంచి బయటికి రావడానికి లేదు, ఆ రూమ్లోంచి వేరే దారి లేదు. ఎస్, ఇట్ ఈస్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. దెన్ స్టేట్ వర్సెస్ బాలకృష్ణన్ 1992. ఇది ఎక్కువ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ హ్యూమన్ రైట్స్లో మీకు చెప్పాను, మీరు చెప్పే గుర్తులేదు కానీ ఎక్కువ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ వీళ్ళ మీద వస్తుంది. 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఆర్టికల్ 22 చెప్తుంది కదా, కానీ చేయరు. సో దట్ ఈస్ ఇల్లీగల్గా డిటైన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. సో దిస్ బాలకృష్ణన్ వాజ్ డిటైన్డ్ ఇన్ ఎ పోలీస్ స్టేషన్. దాని మీద కేసు వేశాడు. పోలీసుల డిఫెన్స్ ఏంటంటే, పోలీసే ద డిఫెన్స్ చూడండి, ఏ కెన్ గో ఎట్ ఎనీ టైమ్ హీ వాంటెడ్. ఏమైనా నీకు వెళ్ళొచ్చు అని చెప్పి అన్నామంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, కోర్టు కూడా ఏం చెప్పిందంటే, వన్స్ యూ అంటారు పోలీస్ స్టేషన్, వన్స్ యూ గో టు ద కస్టడీ ఆఫ్ పోలీస్, యు ఆర్ ఎట్ దేర్ మెర్సీ. వాళ్ళు వెళ్ళమంత నువ్వు వెళ్ళు అంటే తప్ప నువ్వు వెళ్ళొచ్చు అంటే పోగలమా, పోలేము, ఒట్టి మాట. కాబట్టి ఇట్ ఇస్ నథింగ్ బట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి 4 కేసులు రాసుకొని రేపు పరీక్ష మీరు దానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.